తెలంగాణ రైతులకు శుభవార్త. రైతు భరోసాపై కీలక అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత కొత్తగా పట్టాలు పొందిన వారు సుమారు 80,000 మంది రైతులు తమ సమీపంలోని వ్యవసాయ విస్తరణాధికారులకు ఏఈఓ కలిసి దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. గతంలో సాగు చేయని భూములకు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పొరపాటున నిధులు వెళ్ళినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఖజానాపై అనవసరం భారం తగ్గుతుందని, ఆ నిధులను అర్హులైన పేద రైతులకు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. సాగు భూములను పక్కాగా గుర్తించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వేస్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే కేవలం శాటిలైటు డేటా పైన ఆధారపడకుండా శాస్త్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ధృవీకరణను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. రైతు భరోసా నిధులు విడుదలలో జరుగుతున్న ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైన కారణాలు ఉన్నాయి. ఈ విడతలో సుమారు 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించవలసిన ఉండగా ఇందుకోసం సుమారు 10,000 కోట్ల రూపాయలు నిధులు అవసరమని అంచనా. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. పాత రైతులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ పరిషత్ ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సాగుదారులు వివరాలను నమోదు చేసే క్రమంలో పారదర్శకతకు పాటించేందుకు కొత్త సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కసరత్తంతా పథకంలోని లొసుగులను తొలగించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సాగుతుంది. అనర్హులను తొలగించడం ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.